అంతరిక్షం అంటే భయం వేస్తుంది. 2004లో మార్స్ మీద ల్యాండ్ అయిన ఆపర్చునిటీ రోవర్ కేవలం 90 రోజులు మాత్రమే పనిచేయాలి. కానీ ఏకంగా 15 సంవత్సరాలు పనిచేసింది. ఈ దశాబ్దన్నర కాలంలో అనేక రహస్యాల్ని కనిపెట్టిన ఆపర్చునిటీ చివరికి ఒక దుమ్ము తుఫానుని తట్టుకోలేకపోయింది. మై బ్యాటరీ ఈజ్ లో అండ్ ఇట్స్ గెటింగ్ డార్క్ అనే ఫైనల్ మెసేజ్ తో తన అంతిమ యాత్ర పూర్తి చేసుకుంది. ఈ మెసేజ్ విన్నప్పుడు నాకు వెన్నులో వణుకు పుట్టింది. అలానే చాలా బాధ వేసింది. లక్షల కిలోమీటర్స్ దూరంలో ఉన్న చిట్టి రోబో చనిపోవడాన్ని ఇంత సీరియస్ గా ఎందుకు తీసుకున్నా అని ఆలోచిస్తుంటే ఆస్ట్రోఫోబియా అంటే తెలిసింది. సింపుల్ గా చెప్పాలంటే స్పేస్ అంటే భయం. ఎవరికి భయం ఉండదు చెప్పండి? మీరు స్పేస్ వాక్ చేస్తున్నప్పుడు సడన్ గా స్పేస్ స్టేషన్ కి ఉన్న తాడు అంటే తెటర్ తెగిపోతే మిమ్మల్ని ఎవరూ రక్షించలేరు. ఇదే కాదు, స్టార్స్, అతి దూరమైన గ్రహాలు, రాత్రి ఆకాశం అంటే భయాన్ని ఆస్ట్రోఫోబియా లేదా కాస్మోఫోబియా అంటారు. మానవ చరిత్రలో ఆల్మోస్ట్ 99% సమయం అంతరిక్షం సైలెంట్ గానే ఉంది. టెక్నాలజీని డెవలప్ చేశాక ఈ సైలెన్స్ లోకి మనం సిగ్నల్స్ పంపాం. మనం పంపగా లేంది వేరే వాళ్ళు ఎందుకు పంపకూడదు? అలాంటి ఒక సిగ్నలే 1977లో వచ్చిన వావ్ సిగ్నల్. ఇది 72 సెకండ్స్ పాటు వచ్చింది. వింత విషయం ఏంటంటే ఏలియన్స్ ఒక సిగ్నల్ పంపితే ఎలా ఉంటుందో వావ్ సిగ్నల్ కూడా అలాంటి లక్షణాల్ని చూపించింది. అయితే ఇది ఎందుకంత ప్రత్యేకం? 1420 మెగాహెర్ట్జ్ అనే ఫ్రీక్వెన్సీని హైడ్రోజన్ లైన్ అంటారు. ఇది న్యూట్రల్ హైడ్రోజన్ లో ఎలక్ట్రాన్ ప్రోటాన్ స్పిన్ మారినప్పుడు వచ్చే సహజమైన రేడియో వేవ్. ఇలా తప్పితే విశ్వంలో న్యాచురల్ గా ఈ ఫ్రీక్వెన్సీలో సిగ్నల్స్ పుట్టడం కష్టం. అందుకే వావ్ సిగ్నల్ ఇదే ఫ్రీక్వెన్సీలో రావడం సైంటిస్ట్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఫ్రీక్వెన్సీ విశ్వంలోని దట్టమైన ప్రాంతాల నుండి వెళ్లగలదు. అలానే భూమి వాతావరణం కూడా దీన్ని డిస్టర్బ్ చేయదు. సో క్లీన్ గా రిసీవ్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న ఒక ఏలియన్ నాగరికత నుండి వావ్ వచ్చింది అని సైంటిస్టులు అనుమానించారు. కానీ అలాంటి సిగ్నల్ మళ్లీ రాలేదు. 1974లో అరచీబో అనే రేడియో టెలిస్కోప్ ద్వారా మన మనుషుల గురించి అంటే మన DNA, సోలార్ సిస్టమ్, రేడియో టెక్నాలజీ లాంటి విషయాలను ఏలియన్స్ కి చెప్పడానికి ఒక సిగ్నల్ పంపారు. దీన్ని అరచీబో మెసేజ్ అంటారు. మనం ఏంటో చూపించడానికి సింబల్స్ రూపంలో మన చుట్టూ ఉన్న వాక్యూమ్ లోకి ఒక ప్రశ్న విసిరినట్టు అరచీబో మెసేజ్ అనుకోవచ్చు. కానీ 2001లో బ్రిటన్లోని ఒక రేడియో టెలిస్కోప్ పక్కన ఒక వింత క్రాప్ సర్కిల్ కనిపించింది. అది అరచీబో మెసేజ్ ఫార్మాట్ కి మ్యాచ్ అయ్యింది. కానీ అందులో కొన్ని మార్పులు ఉన్నాయి. మనం మనుషుల సింబల్ పెట్టిన చోట క్రాప్ సర్కిల్లో ఒక ఏలియన్ ఫిగర్ ఉంది. భూమిని గుర్తించిన చోట మరొక గ్రహాన్ని సర్కిల్ చేసి చూపించారు. ఇది మనుషులే కావాలని చేసుండొచ్చు. కానీ ఇక్కడ భయాన్ని పుట్టించే విషయం ఏంటంటే అది ఏలియన్స్ చేసి ఉంటే? సిక్సిన్ లియూ రాసిన 3 బాడీ ప్రాబ్లంలో ఇదే కాన్సెప్ట్ ఎక్స్ప్లోర్ చేశారు. మనం సిగ్నల్స్ పంపిన తర్వాతే వాళ్ళకి మన లొకేషన్ తెలుస్తుంది. ఒకసారి తెలిసిందంటే మనం ఇక దాక్కోలేం. మేబీ మన సిగ్నల్ ని కనిపెట్టిన తర్వాత కూడా ఏలియన్స్ రాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి మనుషుల నిజమైన లక్షణం అంటే కనపడిందల్లా దోచేయాలి అన్న లక్షణం ఉందని అర్థమైతే ఎప్పటికైనా ఏలియన్స్ కి హాని కలిగిస్తామని అనుకోవచ్చు. ఇది ఏలియన్స్ కి మనుషుల మీద ఉన్న భయమనొచ్చా? అయితే అసలు మానవ స్వభావం ఎక్స్ప్లోరేషన్ మీద ఆధారపడి ఉంది. మొదట తరువాతి లోయలో ఏముంది, తర్వాత సముద్రంకి అటుపక్కన ఏముంది, తర్వాత ఆకాశం, ఇప్పుడు స్టార్స్ ని ఎక్స్ప్లోర్ చేయాలనే ఆశ మనం మాట్లాడుకున్న ఆస్ట్రోఫోబియాకి విరుద్ధంగా అనిపిస్తుంది. మనకు సోలార్ సిస్టమ్ తెలిసిన ప్రపంచంలా అనిపిస్తుంది. కానీ నిజానికి ఇది అర్థం చేసుకోలేని, మనల్ని సెకండ్స్లో అంతం చేసే భయంకరమైన లోకాలతో నిండిపోయి ఉంది. ఉదాహరణకి మీరు వీనస్ మీద దిగితే 1 నిమిషం కూడా బతకలేరు. అక్కడ టెంపరేచర్ 450 డిగ్రీస్కి పైగా ఉంటుంది. మీ సూట్, పరికరాలు అన్నీ ఇన్స్టెంట్ గా కరిగిపోతాయి. అది కాక అక్కడి అట్మాస్ఫెరిక్ ప్రెషర్ భూమి కంటే 92 రెట్లు ఎక్కువగా ఉంటుంది. మీరు నేల మీద అడుగు పెట్టే లోపే శరీరం నలిగిపోతుంది. అంతేకాదు వాతావరణం మొత్తమంతా కార్బన్ డయాక్సైడ్, సల్ఫ్యూరిక్ ఆమ్లాలతో నిండి ఉంటుంది. జూపిటర్ ఒక గ్యాస్ జైంట్, అంటే దిగే స్థలం కూడా ఉండదు. జస్ట్ పై లేయర్స్ లో ఉన్న మేఘాల్లోకి వెళ్లినా చాలు భూమి కంటే పెద్ద తుఫానుల్లో చిక్కుకుంటారు. కిందకి వెళ్తే మనం ఇప్పటి వరకు చూడని మెటాలిక్ హైడ్రోజన్ ఎదురవుతుంది. ప్రెషర్స్ లక్షల రెట్లు ఎక్కువగా ఉంటాయి. సో సర్వైవల్ ఇంపాసిబుల్. నెప్ట్యూన్ ఇంకో పెద్ద గోళ. అక్కడ గాలులు శబ్దవేగం కన్నా ఎక్కువగా తిరుగుతాయి. వర్షం నీళ్లతో కాదు డైమండ్స్తో కురుస్తుంది. సోలార్ సిస్టమ్ బయట పరిస్థితి ఏంటి? 2025 నాటికి 5876 ఎక్సోప్లానెట్స్ ని కనిపెట్టాం. కానీ సరిగ్గా భూమి లాంటి గ్రహం ఒక్కటీ లేదు. ఇక కనిపెట్టిన వాటిల్లో అతి భయంకరమైనవి ఇవే. HD 189733b అనే గ్రహంలో గాజు వర్షం పడుతుంది.
ట్రస్ 2b అయితే వెలుతురు దాదాపు రిఫ్లెక్ట్ చేయదు, అంటే మొత్తం చీకటిగా ఉంటుంది. కెప్లర్ 70b సూర్యుడి కంటే వేడిగా ఉంటుంది. ఇన్ని గ్రహాలు కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నా కానీ ఆస్ట్రోఫోబియా ఉన్న వాళ్ళని నిద్రపోనివ్వకుండా చేస్తాయి. కానీ అసలు ప్రశ్న, ఇన్ని గ్రహాల్లో గ్రహాంతరవాసులు ఎక్కడ ఉన్నారు అని. ఈ ప్రశ్నే ఫెర్మి పారాడాక్స్. ఇది 1950లో ఫిజిసిస్ట్ అయిన ఫెర్మి అడిగిన చిన్న ప్రశ్న. ఇది ఇప్పటికి కూడా సైంటిస్టులకి ఒక పీడకలలా వెంటాడుతుంది. విశ్వం చాలా పెద్దది, అందులో కోట్లాది స్టార్స్, లెక్కలేనన్ని భూమి లాంటి గ్రహాలుంటే అసలు ఒక ఏలియన్ నాగరికత రావటం కాదు కదా. కనీసం మేము ఇక్కడ ఉన్నామని ఒక క్లియర్ సిగ్నల్ కూడా ఎందుకు రాలేదు? దీన్నే ఫెర్మి పారాడాక్స్ అంటారు. మన పాలపుంత వయసు 13 బిలియన్ సంవత్సరాలు. ఈలోపే కనీసం 1% జీవం బుద్ధిమంతంగా, అంటే మనిషిలా తెలివైన జీవిగా మారినా మనం ఈ టైం కల్లా వాళ్ళ సిగ్నల్స్ పట్టుకునేవాళ్లం. కానీ అంతరిక్షం నుండి సైలెన్స్ తప్ప ఇంకేం వినపడటం లేదు. ఇలా చూస్తే పాలపుంతలో మొదటి జీవం మనమే అనిపిస్తుంది. ఇంకో రకంగా చూస్తే అనేక బుద్ధిజీవాలు పుట్టి నశించిన సైకిల్లో మనమే చివరి వాళ్లం అయ్యుండొచ్చు. ఇంకో థియరీ ప్రకారం పాలపుంతలో చాలా బుద్ధజీవాలు, నాగరికతలు ఉన్నాయి. కాకపోతే వేరే నాగరికతని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేయడం చాలా ప్రమాదం అని అనుకోవడం వల్లే అందరూ మౌనంగా ఉన్నారేమో. ఇదే డార్క్ ఫారెస్ట్ హైపోథసిస్. విశ్వం ఒక చీకటి అడవి లాంటిది. అందులో సివిలైజేషన్స్ అన్ని అడవిలో భయంతో తిరిగే వేటగాళ్లు. ఒక సివిలైజేషన్ తన లొకేషన్ని చూపించడం అంటే ఇతర నాగరికత చేతిలో అంతమవ్వడమే అని భావిస్తుంది. మన రాజులు కూడా అంతే చేసేవాళ్లు కదా. రాజ్య విస్తరణ కోసం ఇతర రాజ్యాల మీద యుద్ధాలు చేసి ఆక్రమించుకునేవాళ్లు. అయితే మన భూమి లొకేషన్తో పంపిన రేడియో సిగ్నల్స్ కూడా ఒక దూరానికి వెళ్ళాక శక్తిని కోల్పోతాయి. సో ఏదైనా నాగరికత వింటే జస్ట్ నాయిస్ లా అనిపిస్తుంది. సో ఒక నాగరికత వినే లెవెల్లో సిగ్నల్ పంపాలంటే మనం ఒక గ్రహం అంత పెద్ద బీకన్ని అనేక సంవత్సరాల పాటు సిగ్నల్ ని ట్రాన్స్మిట్ చేసేలా కట్టాలి. ఇంకో థియరీ ద గ్రేట్ ఫిల్టర్. దీని ప్రకారం పాలపుంతలో జీవం అనేది కామన్. బుద్ధజీవాలుగా మారిన తర్వాత అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, అంటే కాంతి కంటే వేగమైన ప్రయాణాలు, డైసన్ స్పియర్స్ లాంటి అపారమైన శక్తిని సేకరించే టెక్నాలజీస్ కనిపెట్టేలోపు కొన్ని అతీత శక్తులు బుద్ధజీవాల్ని నాశనం చేస్తున్నాయేమో. మనం అంతరిక్షాన్ని హారర్ సినిమాలా ఊహించుకుంటాం. అంటే మానవుడికి శత్రువులా మారిన గ్రహాలు, మానవత్వం కోల్పోయిన ఏలియన్స్. కానీ నిజంగా భయపడాల్సింది వేరే ఉంది. అదే పేల్ బ్లూ డాట్. 1977 పంపిన వొయేజర్ 1 సోలార్ సిస్టమ్ ని వదిలి ఇంటర్స్టెల్లార్ స్పేస్ లోకి దూసుకుపోయింది. కానీ అక్కడికి వెళ్లే ముందు వొయేజర్ ఒకసారి భూమి వైపు తిరిగి చూసి ఒక ఫోటో తీస్తే ఎలా ఉంటుంది? 1990 ఫిబ్రవరి 14న తీసిన ఈ ఫోటోలో భూమి కేవలం 1 పిక్సెల్ కంటే చిన్న డాట్ లా కనపడింది. ఈ డాట్ మీదే మన ప్రేమ, నమ్మకాలు, యుద్ధాలు, విజ్ఞానం, సివిలైజేషన్స్ అన్నీ సాగాయి. కానీ వొయేజర్ దృష్టిలో ఇదంతా ఒక చిన్న రేణువు మాత్రమే. ఇది హారర్ కంటే ఎక్కువ, అంటే ఎగ్జిస్టెన్షియల్ హారర్ అనే భయాన్ని పుట్టిస్తుంది. ఇప్పుడు వొయేజర్ 25 బిలియన్ మైళ్ల దూరంలో ఉంది. కానీ ఇంటర్స్టెల్లార్ స్కేల్లో అది చాలా తక్కువ. సింపుల్ గా చెప్పాలంటే వొయేజర్ ఇంటి గుమ్మం కూడా దాటి వెళ్లలేదు. ఈ స్థాయి నుండి చూస్తే భూమి తుచ్చం అనిపిస్తుంది. ఎంత తుచ్చం అంటే ఒక 20 కిలోమీటర్ సైజులో ఉన్న ఆస్ట్రాయిడ్ భూమిని తుడిచిపెట్టేయగలదు. ఒకరోజు భూమి ఒక్కసారిగా మాయమైపోతే అసలు మనమున్నామని తర్వాత వచ్చే నాగరికతలు గుర్తుపట్టగలవా? వాళ్ళ హిస్టరీ బుక్స్ లో మన గురించి ఒక్క పేజ్ అయినా ఉంటుందా? ఇదే నా అసలైన కాస్మిక్ ఫియర్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయటం మర్చిపోకండి.